హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఇస్తున్న రివ్యూ 'ప్రేమ్ అంటే' అని ఒక మూవీ ట్రైలర్ చూసా అనమాట. ఆ ట్రైలర్ రివ్యూ ఇస్తున్నాను. చాలా బాగుందండి. ట్రైలర్ అయితే చాలా ఫన్నీగా, కామెడీగా అనిపించింది. మూవీ జానరే కూడా కామెడీ జానరే. కామెడీ మూవీ లవర్స్‌కి ఖచ్చితంగా ఒక మంచి న్యూ మూవీ రాబోతుంది. సో, ప్లాట్‌కొచ్చేసరికి హీరో, హీరోయిన్ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక ఈయన నైట్ షిఫ్ట్ ఉండడం వలన ఫర్ సమ్ రీజన్ నేను మీకు చెప్పకపోవడం వల్ల ఆ రీజన్ ఏంటో తెలీదు. అదే మూవీలో సస్పెన్స్ అనుకుంటా. మొత్తానికి ఆనంది అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. చాలా స్పాంటానియస్ మైండ్ సెట్ ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఎలాంటి సందర్భాలు అతను ఎదురయ్యాడు, తర్వాత ఎలా వాళ్ళిద్దరూ కలుస్తారు, అసలు కలిసేరా లేదా అనేది మూవీ ప్లాట్. అండ్ కాస్ట్‌కి వచ్చేసరికి ఎక్స్ట్రార్డినరీ కాస్ట్ ఉన్నారండి. ఫస్ట్ నేను మాట్లాడాల్సింది సుమా కనకాల. ఆవిడ ఒక పోలీస్ ఆఫీసర్ కింద చాలా యాక్ట్ చేశారు. వీళ్ళ ఇంటికి వచ్చి అస్తమాటికి తలుపు కొడుతూ మీరు ఎప్పుడు డైవర్స్ అప్లై చేసుకుంటున్నారు, ఎప్పుడు విడిపోతున్నారు అని అడుగుతూనే ఉంటుందన్నమాట. సో, ఆ కామెడీ జోనర్‌లో ఆవిడ చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. వెన్నెల కిషోర్ గారు ఇంకా ఆయన ఉన్నారు అంటే సినిమాలో మనం చెప్పాల్సిన అవసరమే లేదు. పడి పడి నవ్వుకోవచ్చు. హైపర్ ఆది గారు అబ్బో! ఇట్లా మాట్లాడుకుంటూ పోతే క్యాస్ట్ చాలా మంచి క్యాస్ట్ ఉన్నారసల. అండ్ ఇందులో వెన్నెల కిషోర్ గారు కూడా పోలీస్ ఆఫీసర్ అనుకుంటా. అతను పోలీస్ ఆఫీసర్ కింద ఉన్న ఏ క్యారెక్టర్ అయినా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. చించి చించి వదిలేస్తారని చెప్పచ్చు. అండ్ అన్నిటికీ మించి మూవీ డైరెక్టర్ ఎవరో కాదంటే 'కలర్ ఫోటో' అని ఒక ఫేమస్ మూవీ తీశారు కదా! ఎవరో కాదు అతను, నవనీత్ శ్రీరామ్ అని. ఆయన మూవీస్ చాలా బాగుంటాయి. అలాంటిది కామెడీ జోనర్‌లో ఒక మూవీ వచ్చింది అంటే ఎలా ఉందా అనేది ఖచ్చితంగా నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఈ నవంబర్ 21న మూవీ రిలీజ్. సో, ఇంకెందుకు లేటు, మూవీ రిలీజ్ అవ్వగానే అందరూ వెళ్ళి చూడండి. నేను కూడా సినిమా చూస్తాను. సినిమా గాని బాగుంటే ఖచ్చితంగా వచ్చి రివ్యూ ఇస్తాను. ఒకవేళ బాగుంటే కాదండి, సినిమా చూసిన వెంటనే రివ్యూ ఇస్తాను. సినిమా అనేది పాపం చాలామందిని ఎంటర్టైన్ చేయడం కోసం తీస్తారు. సో, ఇందులో బాగుంది, బాగోకపోవడం అనే దానికంట అది కలిసొచ్చింది, కలిసి రాలేదనే మాట్లాడుకుంటాను నేను. సో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎందుకు లాస్ట్ అంటున్నారు, స్పెషల్ అండి. ప్రియదర్శి గారి మూవీ అంటేనే స్పెషల్ మూవీ అని చెప్పచ్చు. చాలా బాగుంటుంది ఆయన యాక్టింగ్. అండ్ ఆయన హీరోగా ఈ మధ్యన మంచిగా ఒక ఎక్స్పెరిమెంటల్ స్టోరీస్ నుంచి ఒక కామెడీ జోనర్ వరకు చాలా బాగా మంచి స్టోరీ లైన్స్ ఆయన ఎంచుకుంటున్నారు. ఖచ్చితంగా ఆయనకి లక్ కూడా ఫేవర్ చేస్తుంది, గ్రహాలన్నీ ఆయనకు అనుకూలిస్తాయని మనసారా కోరుకుంటూ ఆయనకి విషెస్ చెప్పచ్చు. అండ్ హీరోయిన్ కింద యాక్ట్ చేసింది కూడా చాలా ఇప్పటికే చాలా వాటిలో మనకు తెలిసిన అమ్మాయి ఆనంది అనే అమ్మాయి. ఈమె మూవీస్ కూడా బాగుంటాయి. చాలా అందంగా, చాలా న్యాచురల్గా ఉంటారు. ఆవిడ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. సో, ఇంత మంచి కాస్ట్ ఉన్న మూవీ ఇంకా ఒక మంచి ఏమంటారు ఎనర్జీ ప్యాక్ మూవీ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో, ఇంకెందుకు లేటు, వెళ్ళి వాచ్ చేయండి. నా రివ్యూ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.